ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. మన ఎల్ఎస్జేసి ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న మనవి. మరి కామెంట్లో ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రానయ్యున్నాడు అని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. మరి సంగతులను పెడదాం. ఈరోజు లేఖన భాగంలో నుండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైకది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను అనే మాట లేఖన భాగంలో మనం చూస్తాం. కాబట్టి నేటి దినాల్లో భారతదేశంలో ఎన్నో చట్టాలు అమలవుతూ ఉన్నాయి, కొత్త చట్టాలు రూపొందుతూ ఉన్నాయి. మరి యాంటీ కన్వర్షన్ అని చూసినట్లయితే దాన్ని ప్రవేశపెట్టినప్పుడు చాలా మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. యాంటీ కన్వర్షన్ అంటే ఎవరు కూడా తమ మతంలోనికి బలవంతంగా ఇతర మతాల వాళ్ళని లాక్కుని రాకూడదు. మంచిదే కదా. క్రైస్తవులు ఎవరు కూడా ఎవరిని బలవంతంగా తీసుకురారండి. అర్థమవుతున్నట్టారా? వాళ్ళ భ్రమ. క్రైస్తవుల్లో కల్పేసుకుంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు దండుకుంటున్నారు. ఇవన్నీ పిచ్చి మాటలండి, అవగాహన లేని మాటలు. వాస్తవానికి క్రైస్తవులు మరి ప్రతి మానవుడు కూడా నిత్య నరకాగ్నిను తప్పించుకుని నిత్యమైన దేవుళ్ళకి వాడు ప్రవేశం చేయాలని, పరలోకంలో నిత్యము సంతోషం ఉండే స్థలంలో ప్రజలందరూ ఉండాలని క్రైస్తవులు మాత్రమే ప్రార్థన చేస్తారండి. అయితే ఈ యాంటీ కన్వర్షన్ లా అనేది నేడు భారతదేశంలో ఎటువంటి మరి రూపాంతరం చెందిందో, దాని యొక్క పర్యవసానం ఎట్లా ఉందో బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలన్నింటిలో కూడా మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు కొత్తగా యూసీసీ అనేటువంటి ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. सुप्रीम कोर्ट डंडा मारती है, कह रही है कॉमन सिविल कोड लाओ. యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్, అంటే ఉమ్మడి పౌర స్మృతి అని దీని అర్థం. దీనిని ఇప్పటికే మరి ఉత్తరాఖండ్లో ప్రవేశపెట్టడం చూసాం. మరి దాని ద్వారా మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలో కూడా దాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని ప్రవేశపెట్టాలి అనేటువంటి మాట మీడియా సర్కిల్లో చాలా మరి గట్టిగా వినబడుతున్నటువంటి మాట. కాబట్టి ఏమిటి దీనివల్ల ఏంటి జరిగేటటువంటి లాభమా నష్టమా అనేది ఆలోచన చేస్తే మరి దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం భారతదేశం అంతటా కూడా ఒకటే చట్టం అమలు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. మంచిదే కదండి దేశానికి. ఎందుకంటే భిన్నమైనటువంటి మరి మతాలు ఇవన్నీ ఉన్నప్పటికీ ఒకే రాజ్యాంగం నీడలో ఉన్నాం, ఒకే చట్టం ఉండడం మంచిదే. అయితే ఈ చట్టము ప్రతి మతాన్ని కూడా గౌరవిస్తూ వాళ్ళ యొక్క మత అభిప్రాయాలను, ఆచారాలను, వారికి ఉన్నటువంటి స్వేచ్ఛను భంగం చేయకుండా మరి మత సామరస్యంతో దేశంలో ప్రజలందరూ కూడా సంతోష సౌభాగ్యాలతో ఉండినట్లుగా ఉంటే అది చాలా మంచిదండి. అయితే మరి క్రైస్తవ సంగతి ఆలోచించేసామనుకోండి, 1872లో మ్యారేజ్ యాక్ట్ అనేది వచ్చింది. అట్లాగే 1869లో మరి డైవర్స్ చట్టం అనేది తీసుకురాబడుతూ వచ్చింది క్రైస్తవుల కొరకు. 1909లో కూడా కొన్ని చట్టాలు చేయబడుతూ వచ్చాయి. అట్లాగే మన ముస్లిం సహోదరుని చూస్తాం అనుకోండి, వాళ్ళకి వాళ్ళ ఆచరణ బట్టి వాళ్ళకి కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు, మరి కట్టుబాట్లు ఉంటూ వచ్చాయి. అట్లాగే సిక్కులకు చూడండి, మరి బౌద్ధులకు చూడండి, ఏ మతానైనా చూడండి, వాళ్ళ వాళ్ళ మతాలలో కొన్ని ఆచారాలు, అలవాట్లు ఉన్నట్లుగా మనం చూస్తాం. కాకపోతే వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకుని దేశం అంతా కూడా మేము భారతీయులము, మేము సహోదరులము అనేటువంటి భావజాలాన్ని దేశంలో రూపొందించాలి. నేటి దినాల్లో మనం చూస్తున్నాం, మత స్వేచ్ఛ పోయింది. మత విద్వేషాలు రెచ్చగొట్టే మరి మూకలు, మరి మూర్ఖపు మూకలు బయలుదేరని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే అండి, దేవుణ్ణి సేవించే మనుషులు, ఎందుకంటే భారతదేశం అంటది మానవ సేవే మాధవ సేవ. మరి మానవ హత్యే మాధవ హత్య అనే సంగతి ఎందుకు అర్థం కాదు నాకు అర్థం కావట్లేదండి. మానవ దోషనే దైవ దోషణ అనే సంగతి ఎందుకు అర్థం కావట్లేదు నాకు తెలియట్లేదు. కాబట్టి దయచేసి ఈ విషయాలను అర్థం చేసుకోనండి. మరి ఈ యూసీసీ ద్వారా ఎటువంటి కీడు నష్టం అపాయం ఉందో మనకు తెలియదు. అయితే మీడియా సర్కిల్లో ఇది ఎంతో మరి వినబడుతున్నటువంటి మాటగా మనం చూస్తున్నాం. ఏది ఏమైనా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు మనం చూసినట్లయితే శాసనం ఒకటి చేయబడ్డదని తెలిసిన ఆయన ఏం చేశారంటే తన యొక్క ప్రార్థనా జీవితాన్ని ఏమాత్రము తగ్గించుకోలేదు. తాను తన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్రైస్తవ సంఘమా, దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి.
ఎన్ని చట్టాలు తీసుకురాబడినా, ఎట్లాంటి పరిస్థితులున్నా మీ క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించుకోండి. ప్రభు మీద ఆధారపడండి. ఇంకా ఎక్కువగా ప్రార్థనలో ఎదగండి. ప్రభు యొక్క సహాయం తీసుకునండి. ఎన్ని శాసనాలు వచ్చినా సార్వభౌమాధికారం కలిగిన వాడు దేవుడు. కాబట్టి ఆయన కొరకు నమ్మకంగా జీవించండి. ప్రభు మీకు తోడేండి నడిపించును గాక. ఈ చట్టాలన్నిటి ద్వారా దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో వాటన్నిటిని మరి ఆయన చిత్తానుసారంగా చేయనట్లుగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.